ఈ 2026 పరాభవనామ సంవత్సరంలో ఉగాది తర్వాత మొట్టమొదలుగా ఎవరైతే ఇద్దరు పిల్లల్ని కలిగి ఉన్నారో ఆ తల్లిదండ్రులకి చేతులెత్తి జోడించి చెప్తున్నాను. ఇంకా మీ జీవితంలో ఈ పరాభవనామ సంవత్సరంలో అదృష్టం అనేది మీ తలుపు తట్టబోతుంది. మెయిన్ గా ఇద్దరు సంతానం ఉన్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళకి ఈ సంవత్సరానికి రాజుగా వ్యవహరిస్తున్న వారు గురువు. అలానే ఈ ఇద్దరు పిల్లలు, ఇద్దరు అంటే రెండుకు సంబంధించిన నంబరు చంద్రుడు. ఈ గురు చంద్రుల కలయిక వలన మీ పిల్లలు ఎంతైతే ఎదుగుతారో మీ ఆర్థిక పరిస్థితులు అంతగా మెరుగుపడతాయి. మెయిన్ గా ఇద్దరు పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులకి ఈ రాబోయే 2026 పరాభవనామ సంవత్సరంలో ఖచ్చితంగా వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు, ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్న వాళ్ళు, పెట్టుబడుల రంగంలో ఉన్న వాళ్ళు, ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతంగా మంచి రాబడులు వస్తాయనే చెప్తుంది మన ధర్మ గ్రంథి శాస్త్రం. మెయిన్ గా ఇద్దరు పిల్లలు ఉంటే ఆ ఇద్దరు పిల్లల్లో ఒక్క పేరుని మీ తల్లిదండ్రులు చేసే బిజినెస్ కి అనుకూలంగా ఆ పేరులో ఉన్నటువంటి 90 డిగ్రీలకు అనుగుణంగా వీళ్ళ పేరుని కరెక్షన్ చేయించినట్లయితే ఇంకా మీ జీవితంలో ఎటువంటి తిరుగు అనేది ఉండదు. ఎందుకు మీరు అనుకోవచ్చు, ఈ కరెక్షన్ చేయిస్తేనే మా జీవితంలో మార్పు వస్తుందా? మన జీవితంలో మనకు ఆపోజిట్ లో ఎంతో కొంత ఫోర్స్ తో ఒక గాలి వస్తుందనంటే ఆ గాలికి ఎంతో కొంత ఆపోజిట్ తో దానికంటే బలంగా మనం ముందుకు వెళ్ళాలంటే మన నెట్ ఫోర్స్ అనేది ఇంప్రూవ్ అవ్వాలి. ఎప్పుడైతే అవతలి వాళ్ళకన్నా ఎక్కువ ఫోర్స్ తో మనం ముందుకు వెళ్తామో అప్పుడే మన జీవితంలో ఆర్థిక పరంగా మెయిన్ గా ఫైనాన్షియల్ గా గ్రోత్ అనేది ఉంటుంది. ఈ 2026 పరాభవనామ సంవత్సరంలో ఇద్దరు పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులకి వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు మీ వ్యాపారానికి అనుగుణంగా మీ పిల్లోడి పేరుని 90 డిగ్రీలకి కరెక్షన్ చేయించి చూడండి. మీరు వ్యాపారంలో కోట్లు గణించకపోతే నేను ఈ శాస్త్రాన్నే వదిలేస్తాను.